108 గ్రామాలు 108 రోజులు ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మరి గడిచిన ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మరి వారొక పిరమిడ్ మాస్టరు. వారు వినయ్ కుమార్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకందాం. వినయ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా పిరమిడ్ మాస్టరే. పత్రిసార్ ఉన్నప్పుడు వారిని చాలా సందర్భాల్లో కలిశారు. మరి ఈ ప్రాంతంలో జరిగిన కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మాణం కొరకు వారు 1,11,000 రూపాయల విరాళాన్ని కూడా మనకు అందజేశారు. వారికి సిద్ధేశ్వర పిరమిడ్ తరపున నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం తరపున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మరి సిద్ధిలగుట్ట కమిటీ సభ్యులు కూడా చాలామంది వచ్చారు. దయచేసి వేదికపై ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సిద్ధేశ్వర పిరమిడ్ మరి అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు సాయిబాబా గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సిద్ధేశ్వర కమిటీ సభ్యులకు కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి కార్యక్రమానికి మరి వినయ్ కుమార్ రెడ్డి గారిని మనం ఆత్మీయ అతిథిగా ఈ సిద్ధేశ్వర పిరమిడ్కు ఆహ్వానించుకున్నాం. వారు చాలా సౌమ్యులు, మృదు స్వభావి, ఎప్పుడు ప్రజాసేవ చేయాలన్న తలంపుతో ఉన్నటువంటి గొప్ప పున్నమి చంద్రుడు, మరి అందగాడు, మరి గొప్ప వ్యక్తి. మరి కొద్ది ఓట్లతోనే వారు ఓటమి పాలయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని ప్రకటించారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉండి పోటీ చేసిర్రో వారు నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా మరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి వారికి ఇచ్చారు. మరి ఎన్ని నిధులు అవసరం ఉన్నా మరి ఇస్తామని ప్రకటించారు. మరి వారు ఒక పిరమిడ్ మాస్టర్గా, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, మరి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైనటువంటి సిద్ధులగుట్ట మీద మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో మనం ప్రారంభించుకున్నాం. దాదాపు 70 లక్షల రూపాయలు ఇప్పుడు మనం ఖర్చు అయింది. ఇంకా 30 లక్షల రూపాయల అవసరం ఉన్న ఈ పిరమిడ్కు మరి వారు ఈరోజు ఒక ప్రేమపూర్వకంగా, గౌరవపూర్వకంగా వారి యొక్క సహాయ సహకారాన్ని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ అయిన నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ను ఇవాళ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచడం కోసం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసే ధ్యానులందరికీ సకల సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ పిరమిడ్ను ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో వారి సహాయ సహకారాలని కోరడం కోసం ఈ సిద్ధేశ్వర పిరమిడ్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మరి వచ్చినటువంటి ధ్యానులందరికీ మంచి ధ్యానము, ఆత్మజ్ఞానము, అకామిడేషన్ మరి సౌకర్యాలు అవసరం ఉన్నాయి. మరి వారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో మాట్లాడి మాకు ఒక తక్షణం మరి ఒక 10 లక్షల రూపాయలు వారు మేము కమిటీ సభ్యులమందరం వెళ్ళి కలిస్తే మరి ఒక 8 నుంచి 10 లక్షల రూపాయలు షెడ్డు కొరకు ఇస్తామని ప్రకటించారు. మరి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరి ప్రతి ఆదివారం రోజు నిర్వహించే కార్యక్రమానికి మరి నిత్య కళ్యాణం పచ్చ తోరణం మరి ప్రతి ఆదివారం రోజున మరి వేలాది మంది వచ్చే ఈ కార్యక్రమంకు మరి సకల సౌకర్యాలు కల్పించాలంటే మరి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి టెంట్లు వేయడం, కుర్చీలు వేయడం, మరి ఇక్కడ సిద్ధేశ్వర గుట్ట మీద కొంచెం కోతుల బిడద కూడా ఉంది. కాబట్టి మీరు దయచేసి మా కోరికను మన్నించి మరి ఈ సమస్త ధ్యానబంధుల యోగక్షేమం కోసం మరి తక్షణం ఒక షెడ్డును మంజూరు ఇప్పించాలని మిమ్మల్ని వేడుకుంటూ మరి అదేవిధంగా మరి వివిధ ప్రాంతాల నుంచి మరి తెలంగాణ రాష్ట్రం అక్షర క్రమంలో ఉన్నటువంటి ఆర్మూరు మరి ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు ధ్యానం చేసినటువంటి గొప్ప శక్తి క్షేత్రం మరి సిద్ధులగుట్ట మీద ఇంత మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నాం. మరి భారతదేశంలోనే ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒక గొప్ప పేరు వచ్చింది. పనులు ప్రారంభించినటువంటి కేవలం 1 సంవత్సరంలోనే పిరమిడ్ సొసైటీ చరిత్రలో 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేసుకున్న ధ్యాన మందిరం ఏదైనా ఉందంటే అది కేవలం జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు జన్మించినటువంటి ఈ ఇందూరు జిల్లా ఆర్మూరు సిద్ధేశ్వర పిరమిడ్ మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే మీరందరూ కూడా సహకరించి
మంచికొక రూపాయి ఇచ్చి ఈ సిద్ధేశ్వర కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తే ఇంత మంచి ధ్యాన మందిరాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ పిరమిడ్ సొసైటీలో ఒక పిరమిడ్కు 10 లక్షల రూపాయల ప్రభుత్వ ఫండ్స్ ఇచ్చిర్రంటే అది కూడా మన నవనాథ సిద్ధేశ్వర పిరమిడే. అద్భుతాలు జరిగే పిరమిడు మన సిద్ధేశ్వర పిరమిడు. అదేవిధంగా వినయ్ కుమార్ రెడ్డి గారికి ఇంకొక విజ్ఞప్తి, మరి వచ్చేటటువంటి మరి ధ్యానులకు కానీ సిద్ధేశ్వర పిరమిడ్కి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం మరి 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంజూరు ఇప్పిస్తే మరి వచ్చినటువంటి ధ్యానులు భక్తులందరూ కూడా అకామిడేషన్ను మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఒక మంచి బిల్డింగ్ను ఏర్పాటు చేసుకోగలుగుతాం. మరి చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయంటే అవి కట్టడాలే. మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని ర్యాలీలు తీసినా, ఏం చేసినా కానీ అవి కనబడాయి. మరి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి ఈ పిరమిడ్ ఉంటుంది. మరి ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి ఆ కాటేజెస్ ఉంటాయి. వారు మరి ధ్యాన బంధువులందరినీ ఆశీర్వదించి దీవించి మరొక మంచి కాటేజెస్ కొరకు మీ ఆధ్వర్యంలో రూపకల్పన జరగాలని, భవిష్యత్తులో ఈ కొండ వేలాది మందితో లక్షలాది మందితో శివనామ స్మరణతో ధ్యానంతో ఈ కొండంతా మారుమోగాలని, మరి సిద్ధేశ్వర పిరమిడు ఈ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మరి సిద్ధేశ్వర గుట్టకు ఎలాంటి భంగం కలగకుండా, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా ఏ నిర్ణయం తీసుకున్నా మరి సిద్ధేశ్వర కమిటీ సభ్యులతో వారితో చర్చించిన తర్వాతనే, వారితో అనుమతి తీసుకున్న తర్వాతనే ఇక్కడ ఏ కార్యక్రమమైనా చేస్తామని, వారి అనుమతి లేకుండా వాళ్ళకి విచారించకుండా వాటికి తెలియపరచకుండా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఎందుకంటే మరి ఎంతో గొప్ప శక్తి క్షేత్రం ఈ సిద్ధులగుట్ట. దీని మీద మనకు ప్రేస్ ఇవ్వడం, మనం ధ్యానం చేసుకోవడం ఎంతో గొప్ప విషయం. కాబట్టి సిద్ధేశ్వర కమిటీ సభ్యులందరూ చాలామంది కొత్త కమిటీ సభ్యులు వచ్చిర్రు. వారందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీ యొక్క సహాయ సహకారాలతో, మీ యొక్క అనుమతితో, మీ యొక్క విచారంతోనే ఇక్కడ ఏ కార్యక్రమం అన్నా చేస్తామని చెప్తాం అని తెలియపరుస్తూ, మరి ఇంత చక్కని కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే మనందరి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి వాళ్ళ మామగారు షోలాపూర్లో ఉన్నారు. ఈ ఆర్మూరు ప్రాంతానికి చెందిన వ్యక్తే మరి చంద్రశేఖర్ రెడ్డి గారు. అక్కడ కూడా చాలా చక్కని ధ్యాన మందిరాన్ని నిర్మించారు షోలాపూర్ హెడ్ క్వార్టర్లో. మేము మొన్న ఒక నెల రోజుల క్రితం నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారు మేము పండర్పూర్ వెళ్తూ మారిగ మధ్యంలో మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన వెంటనే వారు అక్కడ చాలా పెద్ద బిజినెస్ అమెరికాకు ఇంపోర్టెడ్ చేసేటటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిర్రు. మరి ఫోన్ చేసిన వెంటనే మరి అప్పటికి అమెరికా వాళ్ళు వచ్చిర్రు, వారితో అమెరికా వాళ్ళు వచ్చిర్రు. మరి రోడ్ ఎక్కినాం, మెయిన్ రోడ్ ఎక్కినాం. మహారాజు గారు మేమంతా వెళ్తూ ఉన్నాం. షోలాపూర్ అని బోర్డు కనబడంగానే మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేయగానే అమెరికా ప్రతినిధులతోని వారు సమావేశమైనరు. దాదాపు 6-7 అమెరికా ప్రతినిధులు వస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మరి వెంటనే వారిని వెహికల్ మాకు పంపించి మా వెహికల్ ఆ వెహికల్ని తీసుకుపోయి మరి వారి ఫ్యాక్టరీ అంతా చూపించి ఆ పిరమిడ్ గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరం మంచి ధ్యాన మందిరాన్ని కట్టిండ్రు మున్సిపాలిటీ ప్లేస్లో. మరి వారు ఎక్కడో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి మహారాష్ట్ర షోలాపూర్లో ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. చాలా గర్వం. మరి వెంటనే మరి వినయ్ కుమార్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసిండ్రు. మరి మీరు వస్తుండట మా మామగారు ఫోన్ చేశారు మరి వెళ్ళండి అని. మరి అంతా బిజీ ఉన్నప్పటికీ కూడా మరి విశ్వ కళ్యాణంలో మనం ఉన్నాం కాబట్టి విశ్వం మనకు 100% సహకరిస్తుంది. మనం అనుకున్నటువంటి పనులన్నీ అవుతాయి. మరి వారికి కానీ మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలతో తెలియపరుస్తూ